తాజా 30 లవర్ బాయ్ తరుణ్కు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు చుక్కలు చూపించారు. ఉదయం నుంచి రాత్రి దాకా గుచ్చి గుచ్చి ప్రశ్నించి తరుణ్ నుంచి పలు రకాల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. 7 ఏళ్ల వయసులోనే వెండి తెర మీదకు వచ్చిన తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. సుదీర్ఘకాలంగా నటనా వృత్తిలో ఉన్నందున ఆయనకు సినిమా ఇండస్ట్రీతో లోతుగా సంబంధాలున్నాయి. కెల్విన్ గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో తరుణ్ పేరు ఎందుకుంది, అసలు కెల్విన్తో ఉన్న సంబంధాలేమిటి, పబ్ ఎందుకు పెట్టారు, ఎందుకు అమ్మేశారు లాంటి ప్రశ్నలను తరుణ్పై సంధించారు. తనకంటే ముందే ఇంటరాగేట్ చేసిన వారిని ఎలా విచారించారో అబ్జర్వ్ చేసినందున తరుణ్ పొడిపొడిగా సమాధానాలు చెప్పినట్లు సమాచారం. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, మాదక ద్రవ్యాల సరఫరా గాని అమ్మకాల విషయంలో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని తరుణ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సబర్వాల్ టీం తరుణ్కు వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ సంభాషణలు చూపించినట్లు తెలుస్తోంది. వీటిని చూసి తరుణ్ బిత్తరపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కెల్విన్ ముఠాతో ఉన్న సంబంధాలపై సమాధానాలు చెప్పేటప్పుడు తరుణ్ తడబడినట్లు సమాచారం. తరుణ్ నుంచి ఉస్మానియా డాక్టర్లు రక్తం, గోళ్లు, తల వెంట్రుకల నమూనాలను సేకరించారు. డ్రగ్స్ వాడకం చాలా తీవ్రంగా ఉందని, వీటిని అరికట్టేందుకు తన వంతు సహకారం అందిస్తానని తరుణ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.